మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా ఇన్ఛార్జ్లను కేటాయించారు సీఎం రేవంత్. సంబంధిత జిల్లాల్లోని ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్ గా, డీసీసీలు కన్వీనర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నేతలతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నేతకి బాధ్యతల్ని అప్పగించారు. మున్సిపల్ ఎన్నికలకు గాంధీ భవన్లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రిజర్వేషన్ల ప్రకారం డీసీసీల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రతి వార్డు నుంచి 6 పేర్లని తీసుకుంటున్న పీసీసీ 6 గెలుపు గుర్రాలకి బీ ఫామ్ ఇవ్వనుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మున్సిపల్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా వర్కౌట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు నగరం ముగిన నేపథ్యంలో దీన్ని మరింత స్పీడప్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంటుకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని వేయడం జరిగింది. సీనియర్ మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిటికి సంబంధించి ఇప్పటికే సమన్వయ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడికి సంబంధించి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దానిపైన ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్ వేదిక కూడా ఒక ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సంబంధించి ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసి మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి ఏం జరుగుతుందని దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి ఒక సీనియర్ నేతను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటున్నారో ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ పరిధికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పరిధిలోకి వచ్చే డీసీసీలు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులను కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ వింగ్లో ఉన్న జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ వారిని కూడా ఆ కమిటీలలో కూడా ఏర్పాటు చేసి మొత్తం ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలంతా కూడా పార్టీ గుర్తుపైన ఎన్నికల్లో పోటీ జరుగుతుంది కాబట్టి పార్టీ గుర్తుపైన జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బీఫామ్ ఎవరికైతే ఇవ్వాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఎవరు అయితే గెలుస్తారనుకుంటున్నారో వారికి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ప్రతి వార్డుకు సంబంధించి కూడా 6 చెప్పున పేర్లను కూడా తీసుకుంటున్న పరిస్థితి. ప్రతి మున్సిపాలిటీకి ఎవరైతే సీనియర్ నేతను అప్పగించారో ఆ సీనియర్ నేత ఇప్పటికే సంబంధించి మున్సిపాలిటీ నుంచి ప్రతి వార్డుకు సంబంధించి 6 పేర్ల చొప్పున ఆ పేర్లను కూడా తీసుకుంటారు. ఆ పేర్లకు సంబంధించి కూడా వార్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింగ్ నుంచి ఆ 6 వ్యక్తుల పేర్లలో ఎవరికి బీఫామ్ ఇస్తే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే దానిపైన కూడా ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటున్నారో ఇన్ఛార్జ్ మంత్రి పూర్తిగా చైర్మన్గా ఉంటారు కాబట్టి ఆయనే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే బీఫామ్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ మొత్తం ప్రాసెస్కు సంబంధించి గెలుపు గుర్రాలకే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. 6 ఎవరైతే ఉంటారో 6 ఎవరు అయితే గెలుస్తారనుకుంటున్నారో వారికే బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. సో మొత్తం మీద ఈ ప్రాసెస్ సంబంధించి 3 రోజులే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఒక ప్రాసెస్ అంతా చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్లు కూడా వేయడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది కాబట్టి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా కార్యాచరణ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి కూడా బీఫామ్ ఇచ్చేందుకు కూడా 1-2 రోజులలో దీన్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.